నమస్కారం హరి గారు. నమస్తే. సార్ మీరు చాలా విషయాలు ఇంటికి సంబంధించి వివరిస్తూ ఉన్నారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి సెప్టిక్ ట్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. పూర్వపు కాలంలో అంటే బయట ఉండేవి. ఆహ్, లెట్రిన్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఏవైనా బయటకి వెళ్ళిపోయేవాళ్ళు. యెస్. బట్ 100%. ఇప్పుడు ఇంట్లోనే కంపల్సరీ అటాచ్డ్ బాత్రూమ్, లెట్రిన్స్ అని కంపల్సరీ అయిపోయాయి. సో, యెస్. టాయిలెట్స్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమిటి అనేది మీరు గతంలో వివరించున్నారు. ఈరోజు ఈ సెప్టిక్ ట్యాంక్‌కి సంబంధించి ఎక్కడ పెట్టుకోవటం వల్ల ఇంటికి అరిష్టం కలగకుండా ఉంటుంది? ముందు అసలు ఆ విషయం చెప్పండి. ఓకే. చాలా సింపుల్‌గా చెప్పాలంటే, ఒకటే 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. సింపుల్. చాలా సింపుల్. దాని తర్వాత మళ్ళీ డీటెయిలింగ్ ఎక్స్‌ప్లనేషన్‌లోకి వెళ్దాం. అయితే చాలా సింపుల్‌గా మాట్లాడితే, మీరు ఒక 10,000 మందినడిగినా, 1,00,000 మందినడిగినా ఒకటే ఆన్సర్ ఇక్కడొస్తుంది. ఒక స్థలానికి, ఒక ఇంటికి అష్టదిక్పాలకులు అంటారు. విన్నారా? హ్మ్. హ్మ్. ఇది విన్నారు గదా! హ్మ్. ఇక్కడ ఒక దేవుడో, దేవతనో కూర్చుంటాం. ఇక్కడొకళ్ళు, ఇక్కడొకళ్ళు, ఇక్కడొకళ్ళు వాళ్ళ ప్లేస్‌మెంట్స్. ఓకే. వాళ్ళ ప్లేస్‌మెంట్స్. అయితే ఏ దేవత ప్లేస్‌లో అయినా ఈ సెప్టిక్ ట్యాంక్ పెట్టొచ్చు. చాలా సింపుల్. పెట్టకూడదు. 100% చాలా సింపుల్. హ్మ్. పెట్టాల్సిన పరిస్థితి వస్తే, హ్మ్. వస్తే ఈస్ట్, తూర్పు, హ్మ్. దక్షిణము, పడమర, ఉత్తరం. హ్మ్. ఈ ఉత్తరం ప్లేస్‌లో అలో చేశారు. ఒకటో పాయింట్ ఇక్కడి నుండి ఇక్కడికి ఎంతైతే ఫీట్స్ ఉంటుందో, హ్మ్. అందులో నుంచి సెంటర్ పాయింట్ తీసుకోమని చెప్పారు ఇక్కడ. ఓకే. అయితే ఇల్లు చిన్నగా అయ్యే కొద్దీ, స్థలం చిన్నగా అయ్యే కొద్దీ దీని యొక్క ప్లేస్‌మెంట్ పొజిషన్ మారుతుంది. రైట్. మారుతుంది. హ్మ్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ ఇక్కడి నుండి ఇక్కడికి అంటే ఆగ్నేయం నుంచి హ్మ్. తూర్పు యొక్క సెంటర్ పాయింట్ కూడా అలో చేసేసారు. ఓకే. సో, ఈ 2 పాయింట్స్ యాక్సెప్టెడ్. హ్మ్. ఇంటి స్థలం లోపల తీసుకోవాలన్నమాట. హ్మ్. అయితే ఒక సింపుల్ మాట ఇక్కడేందంటే, ఎవరన్నా పక్క వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చి, ఇప్పుడు ఇందులోనే ఇల్లుందనుకుందాం. హ్మ్. ఊరికే ఇట్లా ఇల్లుంది. ఇక్కడెక్కడో బాత్రూమ్ పోసారు. యాక్సెప్టెడా? యాక్సెప్టెడ్ కాదు. ఇమ్మీడియేట్‌లీ ఏం చేస్తారు? క్లీన్ చేస్తారు. ఇమ్మీడియేట్‌లీ వాటర్ పోసి క్లీన్ చేస్తారు. అవును. ఓకే. మీరు ఏదైనా పంట పండిస్తున్నారు. హ్మ్. జనరల్‌గా ఆ పంటను ఎవ్రీడే కొంచెం కొంచెం జమ చేసుకుంటూ వెళ్తారా? ఫ్యూచర్ పర్పస్. కొన్ని హ్మ్. డబ్బులు సంపాదిస్తున్నారు. జమ అవును. చేసుకుంటూ వెళ్తారా? హ్మ్. హ్మ్. రైట్. అయితే పూర్వం రోజుల్లో మనకు టాయిలెట్సే లేవు కాబట్టి, హ్మ్. అసలు ఈ సెప్టిక్ ట్యాంక్సే లేవు. లేవు. అవును. క్లియర్ కట్. హ్మ్. రాజమహారాజుల కోటల్లో గూడా లేవివి. హ్మ్. రాజు గాని, రాణి గాని హ్మ్. ఈ కోట యొక్క ఒక సెపరేట్ ఎంట్రన్స్ పెట్టేసేసి ఔట్ సైడ్‌కి వెళ్లి వచ్చేవాళ్ళు. ఈ హ్మ్. ఏరియాస్‌లో ఎవరు గూడా రావద్దు. హ్మ్. అట్లాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి వాళ్ళకు. అయితే ఇందులో మనం గమనిస్తే గనక ప్రెజెంట్ జనరేషన్‌లో హ్మ్. 100% ఈ సెప్టిక్ ట్యాంక్ మ్యాండేటరీ. అది రైట్. ఎలాంటి సిటీస్‌లో? హ్మ్. హైదరాబాద్ లాంటి సిటీస్‌లో అసలు ఈ సెప్టిక్ ట్యాంక్ గురించి మాట్లాడి సెప్టిక్ ట్యాంక్ అంటే ఏంటి అనే వాళ్ళు గూడా ఉంటారు. హ్మ్. తెలియదు. సిటీస్‌లో మీరు వెళ్తే అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లియర్. హ్మ్. సో, ప్రాబ్లమ్ లేదు. అయితే పల్లెటూర్లలో డెవలప్డ్ కాని సిటీస్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ సెప్టిక్ ట్యాంక్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు ఎంతోమంది మాట్లాడుతూనే ఉంటారు. హ్మ్. కానీ ప్రాపర్ పొజిషన్స్ అంటూ లేవు. ఓకే. 100% ఇట్లా కార్నర్స్‌లో పెట్టడం వల్ల ఎన్నో వాస్తు దోషాలుంటాయి. ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టడం వల్ల హ్మ్. ఎలాంటి వాస్తు దోషాలుంటాయి, ఒక స్పెషల్ ఎపిసోడ్ దాని గురించి చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇందులోపల హ్మ్. మనకు ఈ ప్లేస్ అనుకున్నాం. మరి దీన్ని డైరెక్ట్‌గా పెట్టొచ్చా? ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా అంటే, ఇంటి యొక్క స్థలం, ఈ పొడవు, ఈ వెడల్పు ఏదైనా హ్మ్. సరే, హ్మ్. ఇక్కడి నుండి ఇక్కడికి స్థలం లోపల 9 భాగాలు చేసినప్పుడు, చివరి 2 భాగాలు వదిలేసేయాలి. హ్మ్. 3, 4, 5 వరకెళ్ళొచ్చు. ఓకే. సెంటర్‌లో కాకుండా హ్మ్. ఇందులో రావచ్చు. ఇప్పుడు ఇది 1, 2, 3, 4, 5 వచ్చేసినాయి హ్మ్. ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 2 వదిలేసేసి 3 ఆర్ 4 ఆర్ 5 ఓకే. సెంటర్ లైన్‌లు లేకుండా చూసుకోవాలండి. ఈ పొజిషన్స్‌లో పెట్టుకోవచ్చు. రైట్. దీనికి సెంటర్. హ్మ్. ఇది వద్దు అనుకుంటే ఈ హ్మ్. పొజిషన్ కూడా వెళ్ళొచ్చు. హ్మ్. చాలామందైతే దీనికి ఒప్పుకోరు. కానీ ఈ పొజిషన్ కూడా వెళ్ళొచ్చు. ఈ పొజిషన్ కూడా వెళ్ళొచ్చు తూర్పులో. ఓకే. హ్మ్. ఈశాన్యం నుంచి తూర్పు మధ్యలో ఇక్కడ వెళ్ళొచ్చు. హ్మ్. లేదంటే ఇక్కడ వాటర్ ట్యాంకు పెట్టొచ్చు. హ్మ్. ఈ పొజిషన్‌లో వెళ్ళొచ్చు. ఓకే. సో, ఇవి పొజిషన్స్. అయితే కేవలం చిన్న చిన్న పిల్లలు ఇట్లా మూత్రం పోస్తేనో, బాత్రూమ్ పోస్తేనో మొత్తం క్లియర్ చేసే మనము, హ్మ్. ఇప్పుడు ఇంటి లోపల ఒక ప్లేస్‌లో టాయిలెట్ పెట్టాం.
హ్మ్. ఈ టాయిలెట్ పెట్టిన తర్వాత దీని పైప్ లైన్ సెప్టిక్ ట్యాంక్‌లో పెట్టి చేసేస్తారు. హ్మ్. అటాచ్ చేసేస్తున్నారు. స్టోరేజ్ చేస్తున్నారు. హ్మ్. మలమూత్రాలను ప్రతి ఒక్కరు గూడా ఒక బ్యాంక్‌లో లాకర్ లాగా ధనం దాస్తున్నట్టుగా ఒక పెద్ద అండర్ గ్రౌండ్ మొన్న ఒక ఇంటికెళ్ళాను. హ్మ్. 20 ఫీట్లండి. హ్మ్. ఎక్కడ తెలుసా? రాజం, శ్రీకాకుళం. హ్మ్. 20 ఫీట్ల అండర్ గ్రౌండ్ తీశారు. హ్మ్. అది ఎందుకండి అంతగనం ఎందుకు తీశారు మీరంటే, సార్ ఇంకా 20, 30 సంవత్సరాల దాకా అసలు ముట్టుకోవాల్సిన పని లేదు కదా సార్ అని మాట్లాడారు. హ్మ్. ఇది రైట్ అంటారా? సింపుల్‌గా బేసిక్ నాలెడ్జ్ ప్రకారం మీరు చెప్పండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా అయితే రైట్ కాదు. కానీ చాలా మంది ఆ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇంకో ఇంటికెళ్ళాను 200 హ్మ్. అడుగులు. హ్మ్. అది ఎట్లా తీశారో కూడా ఎవరికీ తెలీదు. వాళ్ళు ఏదో పైప్ పెట్టి కొలిచారంట. 200 అడుగులుందది. మరది బావా? సెప్టిక్ ట్యాంకా? మాకు కూడా అర్థం కాలేదు. హ్మ్. ఇది ఎక్కడ అంటే వెస్ట్ గోదావరిలో చూసాం. లాస్ట్ హ్మ్. ఇయర్ చూసాం. ఓకే. అది అర్థం కాలేదు. అది ఫిల్ చేయడానికి 70 70 టిప్పర్‌లొచ్చాయి. ఓకే. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లోతుందో. 70 టిప్పర్లు. హ్మ్. మాకు అర్థమే కాలేదసలు. అంత డెప్త్‌కెళ్ళిపోయిందనమాట. ఓకే. అయితే ఇప్పుడు మన ప్లేస్‌మెంట్ గురించి మాట్లాడితే మలమూత్రాల విసర్జన ఒక ఇంటి లోపల ఎక్కడ స్టోరేజ్, ఇంటి లోపల అంటే ఇంటి లోపల కాదు. కాంపౌండ్ లోపల ఎక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు వాస్తు దోషం రాకుండా అంటే హ్మ్. ఇది ఒకటో ప్లేస్, ఇది రెండో ప్లేస్. హ్మ్. ఆప్షనల్‌గా ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు. ఓకే. అయితే పడమరలో నెక్స్ట్ దక్షిణంలో అలో చేయలేదు. హ్మ్. దక్షిణంలో అయితే 100% అలో చేయలేదు. హ్మ్. పడమరలో పెట్టాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ 2 భాగాలు వదిలేసేసి ఈ మళ్ళీ ప్లేస్‌మెంట్‌లో పెట్టడానికి మూడో ఒక భాగం కానీ ఆప్షన్ ఇచ్చారు. ఓకే. ఒక ఆప్షన్ ఇచ్చారు. నేనైతే హ్మ్. అసలు ఈ స్థలం లోపల కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ రోడ్ ఉంది. హ్మ్. ఇదే ఈస్ట్ రోడ్. రోడ్డుకి మన ఇంటి మధ్యలో కొంత హ్మ్. ఖాళీ స్థలం ఉంటుంది. ప్రతి హ్మ్. ఇంటికి ఉంటుంది. హ్మ్. డైరెక్ట్ ఇంటి బార్డర్ నుంచే రోడ్ ఉంటుందా? ఉండదు. ఉండదు. హ్మ్. ఒక 2 అడుగులో, 3 అడుగులో ఉంటుంది. ఇదే ప్లేస్‌మెంట్ నేను బయట పెట్టేసామాట. ఓకే. చాలా మంది నన్ను అపోజ్ చేశారు దాన్ని. హ్మ్. మన సెప్టిక్ ట్యాంక్ మన ఇంట్లోనే ఉండాలంట. హ్మ్. మీరేమంటారండి ఇప్పుడు దీనికి సింపుల్‌గా? దీన్ని బట్టి బయటే పెట్టాలి అంటారు. బయట హ్మ్. పెట్టడం నంబర్ 1 ఇది. నంబర్ 1. ఓకే. అయితే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇదొక బ్యాంక్ అనుకుంటున్నారు. అంటే హ్మ్. మన ఇంట్లోనే ఉండాలంటే ఇప్పుడు బీరువా ఎక్కడ పెట్టాలంటే మన ఇంట్లోనే పెట్టాలి. రైట్. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే 100% నా ప్రకారం ఇదొక బ్యాంక్ అనుకుంటున్నారు. మొత్తం స్టోరేజ్ అనేది మన ఇంట్లోనే చేయాలనేది వాళ్ళ హ్మ్. ఉద్దేశం అన్నమాట. ఓకే. సో, సో 100% ఇంటి అవతల వైపు మీకు కుదిరితే హ్మ్. మీరు బయట పెట్టుకోవడానికి నంబర్ 1. రైట్. కుదరలేదు హ్మ్. లోపల పెట్టేసుకోండి. ఓకే. ఇంకా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ వచ్చాయి. డైరెక్ట్ లైన్ ఎళ్ళిపోతుంది రోడ్ మీద నుంచి. హ్మ్. డైరెక్ట్ కలిపేసేయడమే. ఓకే. డైరెక్ట్ ఇట్లా కలిపేసేయడమే. ఇక్కడ నుంచి ఇక్కడ టాయిలెట్ పెట్టేస్తే హ్మ్. కలిపేసేయడమే. ఇంకా మన ఇంట్లో ఎందుకు? అవును. ఇంకా కొంతమంది మహానుభావులు వాళ్ళేం చెప్పారంటే, రోడేమన్నా మీ బాబు గారిదా? హ్మ్. రోడ్ మీద పెట్టమంటున్నారు. మీ బాబు గారిదనుకుంటున్నారా? మన ఇంటిలోనే పెట్టాలంట. ఓకే. కొంతమంది నాకు ఎందుకంటే చాలా మంది కామెంట్ చేశారు గదా! హ్మ్. చాలామంది. నేనేమన్నానంటే, సార్ ఇదైతే మీరు బ్యాంక్ అనుకుండొచ్చు. మీ బీరువా కింద పెట్టుకోండి సార్ అని చెప్పాను. చాలా మందికి చెప్పాను. ఓకే. మంచం కింద పెట్టుకోండి సార్ చాలా సో భద్రంగా ఉంటుంది అని చెప్పాను. హ్మ్. రైట్. హ్మ్. సో, ఇక్కడేంటంటే ఈ వాస్తు దోషాలనేవి మనకు తగలకుండా మనం చేసుకోవడం. రైట్. దానికి మించి ఏం లేదు. హ్మ్. ఒక బ్యాడ్ స్మెల్ వస్తుందండి. హ్మ్. పీలిస్తే మంచిదా? చెడా? మంచిది కాదు. పోనీ హ్మ్. నేను పీల్చాను 10 డేస్ ఇక్కడనే ఉండి పీల్చాను. హ్మ్. నాకేమైనా అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. లాంగ్ టర్మ్‌లో అవుతుంది. ఇప్పుడు కాదండి. ఇప్పుడు కాదు. అవును. మీరేదన్నా ఇప్పుడు చెడు తిన్నారు. హ్మ్. ఇప్పటికిప్పుడు ఇంపాక్ట్ చేసేవి కావు కొన్ని. ఓకే. అవి లాంగ్ టర్మ్‌లో మనకి ఇబ్బంది పెడతాయి. హ్మ్. హ్మ్. వాస్తులో కూడా వాస్తు గీస్తు లేదు అని నేను కూడా చెప్పాను. హ్మ్. ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కొన్ని నియమాలను మనం పాటించడం వల్ల మనకు మంచి వెంటిలేషన్ ఉండాలి. ప్రశాంతంగా ఉండడానికి, ఇల్లు హెల్తీగా ఉండడానికి కొన్ని రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అందులో ఓకే. ఇవి కొన్ని. ఓకే. అంతే. సో, చాలా అంటే చాలా నీట్‌గా చెప్పారు. అదండి సెప్టిక్ ట్యాంక్‌కి సంబంధించిన విషయం. సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ కట్టాలి? ఎక్కడ కట్టకూడదు? కట్టడం వల్ల జరిగే ప్రమాదాలు ఏమిటి? దానివల్ల జరిగే అరిష్టం ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా! తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హరిగారిని మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరో మంచి విషయం గురించి ఇంటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.